గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసా విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పనిలేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీరు మీకేం పని లేదా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్గా ఉండండి, డిస్టర్బ్ చేయండి మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ఈరోజు రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు నాశనం అయిపోయి ఎవరైనా పని చేయాలనుకున్నాడు పని చేయలేకుండా, నేను అడుగుతున్నా, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని అడుగుతున్నా, చితికిపోయారా లేదని అడుగుతున్నా, ధాన్యం డబ్బులు మీకు వచ్చిందా అని అడుగుతున్నా, ధాన్యాన్ని సక్రమంగా కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు, ఇంకా మీకు రోషం రాదే? రైతులకి బాధపడి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. నేను అడుగుతున్నా, రైతుల ఆత్మహత్యలు పరిష్కార మార్గం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరేసి ఈ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. మాట్లాడితే రైతు భరోసా ఎంత ఇచ్చేది? 7,000 రూపాయలు అంటావు. ఇచ్చేది చెప్పింది 12,500, ఇచ్చేది 7,500 అని చెప్పి 4 ఇన్స్టాల్మెంట్లు. ప్రధానమంత్రి ఇచ్చే డబ్బులు కూడా ఈయన అకౌంట్లో పెట్టుకోవడం, తప్పుడు ప్రచారం చేయడం, ప్రతి ఒక్కసారి ఒక ప్రోగ్రాం పెట్టడం, ఫుల్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం.
ఇచ్చేది గోరంతా, పబ్లిసిటీ కొండంతా. అది కూడా సాక్షి పేపర్కే ఇవాళ. అక్కడ దోపిడీ దోపిడీ దోపిడీని. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ నీలి మీడియా ఉంది, బ్లూ మీడియా ఉంది. ఆ బ్లూ మీడియాను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఈరోజు ప్రజల రియాక్షన్ మీరు చూశారు. ప్రజల తరపున పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. కనపడదా బ్లూ మీడియా మాకని అడుగుతున్నా. పచ్చ కామెరలు ఏమైనా వచ్చాయని అడుగుతున్నా. ఎందుకు చేరని అడుగుతున్నా అంటే, ఒకప్పుడు మీడియా హౌస్ అన్ని బోఫార్స్ పైన పోరాడాయి.